అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన సేవించబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము లేక పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు సృష్టి ఆరంభము నుంచి జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఇక్కడ వ్రాయడం జరిగింది. మన భారతదేశంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసండి, దేవుని గురించిన ఆశ చాలా ఎక్కువ. మనకి దేవుడి గురించి మనకు తెలుసు, దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశ, దేవుని ప్రార్థించాలి ఒక మంచి మనస్సు, దేవుడి పట్ల ఒక భక్తి. మనం ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క భక్తి విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. దైవభక్తి ఏదోలాగా మనకి తినడానికి లేకపోయినా సరే కనీసం ఏదో ఒకటి మనకున్న దాంట్లో పట్టుకుని వెళ్ళి దేవునికి మనం ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక మంచి మనసు కలిగిన వ్యక్తులు మనం ఈ భారతదేశంలో ప్రజలు. ఆ భారతదేశంలో పుట్టడం నేను కూడా ఒక ధన్యుడిగా భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒకవేళ నేనే గనక దేవుడే లేడు అనేటువంటి ఒక కమ్యూనిటీ దేశాల్లో పుట్టుంటే గనక నేను కూడా దేవుడెవరో తెలియకుండా చచ్చిపోయేవాడినేమో. కానీ దేవుని పట్ల ఒక మంచి మమకారం కలిగినటువంటి దేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను దేవుని కోసం ఆలోచించగలుగుతున్నాను. మనం ఆలోచించగలిగితే గనక ఈ సృష్టిని కలుగు చేసిన దేవాతి దేవుడు ఎవరి నుంచి కలుగు చేశాడు అని అంటే, ఒకే ఒక్క మనిషి నుండి ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తయారు చేశాడు. ఈరోజు మన కులం పేరు చెప్పి, మతాల పేరు చెప్పి విడిపోతున్నాం, మనిషిని చులకన చేస్తున్నాం. ఆఖరికి ఎంత దారుణంగా దిగజారిపోయామంటే, కులాలను బట్టి ప్రాంతాలను బట్టి మనం విడిపోవడమే కాదు, ఆఖరికి మన ఇరుగు పొరుగులతో కూడా మనకి సరైన సంబంధాలు లేకుండా ఏదో చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట, ఎక్కడున్న సమస్త మనుషులను దేవుడట ఒకే మనిషి నుంచి చేశాడు. చేసిన దేవుడంట ఏం చేశాడంటే, దేవుణ్ణి తడువులాడి ఏదోలాగా తెలుసుకుంటారన్న ఉద్దేశించోతట మనుషులకట ఒక పొలిమేరను దేవుడు అనుగ్రహించాడు. ఏం చేశాడు? పొలిమేర దేనికి అనంటే, ఆ పొలిమేర దాటి బయటికి వెళితే కొన్ని నష్టాలు జరుగుతాయి. దేవుని వాక్యంలో దేవుడే అంటాడు ఏమనంటే, ఇదిగో సముద్రము బయటికి వచ్చి ముంచి వేయకుండా ఉన్నట్లుగా ఇసుకను నేను ఏం చేశానంటే పొలిమేరగా వేశాను అని భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక పొలిమేర దేనికి అనంటే, రాబోతున్న అపాయానికి అది అడ్డుగా ఉంటుంది పొలిమేర. అయితే దేవుడు కూడా కొన్ని పొలిమేర